అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆలనాని కార్యకర్తలకు సూచించారు. శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్, నాయకులు మంత్రి ప్రగడ వేణుకుమార్ల ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 100 మందికి పైగా యువకులు ఎమ్మెల్యే ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజా సంక్షేమానికి బాటలు వేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి డివిజన్లోనూ ఎమ్మెల్యే ఆలనానికి 1000 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు యువత కృషి చేయాలని అన్నారు. గతంలో ప్రజలకు ఏం చేశారో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను చిత్తుగా ఓడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్శాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెమ్మాయి బాబు, నాయకులు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు నగరంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారి యొక్క సమక్షంలో మరి ఆయన యొక్క అమృతాస్తాల మీదుగా మరి ఏలూరు నగరం ఉన్నటువంటి 10వ డివిజన్, 11, 12 డివిజన్ సంబంధించి మరి న్యూట్రల్గా ఉన్న ప్రజలు, మరి యువత, అట్లాగే జనసేన పార్టీ నుంచి, అట్లాగే టీడీపీ నుంచి మరి వలసలు వచ్చి మన పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం చాలా శుభసూచకం. గత ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆలనాని గారి యొక్క సమక్షంలో ఏలూరులో ఉన్నటువంటి 50 డివిజన్లో మరి అపోజిషన్ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, అట్లాగే తెలుగుదేశం పార్టీ కర్తలు మరి ప్రతి ఒక్కరు కూడా నాని గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి మరి పార్టీలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సువర్ణయుగం జరిగిందన్న సంగతి ప్రజలందరూ తెలుసు. ప్రజలే స్వచ్ఛందంగా మరి కార్యకర్తల్ని, మరి వీధిలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించి ప్రజలందరూ మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం, మరి కాబట్టి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ప్రయాణం చేయాలని మరి ప్రజల్లోంచి వచ్చిన యొక్క ఆదరణ చూసి ఈ రోజున ఇంతమంది యువత మరి నాని గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం. మరి రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో ఏలూరు నగరం ఉన్నటువంటి 50 డివిజన్లో ప్రతి డివిజన్లో ఇంచుమించుగా 5-6 వేల ఓటర్లు ఉంటారు. దాంట్లో ప్రతి డివిజన్ నుంచి 1000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా 50 డివిజన్ నుంచి కూడా 50,000 ఓట్ల మెజార్టీతో ఆలనాని గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వడానికి ఏలూరులో ఉన్నటువంటి 2,30,000 మంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మా యొక్క పార్టీ కార్యకర్తలందరూ కూడా వివిధ విభాగాల నుంచి, వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి మరి పార్టీ తమ్ముళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అట్లే గౌరవ పెద్దలు శ్రీ ఆలనాని గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.